నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 20వ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీపై వీరి కన్ను పడింది, జాగ్రత్తగా ఉండండి. అయితే ఎవరి కన్ను మీ మీద పడింది, ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎటువంటి నష్టాలు మీకు కలగబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మీరు ఎటువంటి దేవారాధన చేయడం ద్వారా ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోగలుగుతారు. ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు అనేది మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కుంభరాశి వారు బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ కార్య సాధనైనా చేస్తూ ఉంటారు. అతీంద్రియ విద్యపై కూడా వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది. నిందలు, ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ మీకు చేయూతను అందించే స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా మీకు తోడుగా నిలుస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక మీ జీవితంలో చాలా రోజులుగా మిమ్మల్ని ద్వేషించినటువంటి వ్యక్తులు ఒక కుట్ర చేసి లేక ఆరోపణ లేదా నింద మీపైన మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నలుగురు మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటే వారు చూసి తట్టుకోలేకపోతున్నారు. మీపైన ఈర్ష్యను, పగను, ద్వేషాన్ని వారు పెంచుకుంటారు. అసూయతో, కుళ్ళుతో మీపైన ఏదో ఒక ఆరోపణ చెయ్యాలని, ఒక నింద మీపైన మోపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వారి కన్ను మీపైన పడుతుంది. ఈ విధంగా ఒక కుట్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు పనిచేసే చోట లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు, దూరపు బంధువుల్లో కానీ మీ పైన ఎవరైతే కుళ్ళు, అసూయ ఉందో చాలా జాగ్రత్తగా మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. వారి నుండి మీరు అనేది ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. ముఖ్యంగా మన మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు, లేదా మన చెడును కోరుకునే వ్యక్తులు ఎవరనే విషయం మనకి ఖచ్చితంగా ఎదుటి వ్యక్తుల యొక్క మాట తీరు, ప్రవర్తన ద్వారా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది. అటువంటి పరిస్థితి మీ యొక్క జీవితంలో కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ విషయంలో మీరు జాగ్రత్తగా పడకపోతే మాత్రం మీరు జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. మీపై ఆరోపణ చేస్తున్న వ్యక్తులు, మీపైన నిందలు మోపుతున్న వ్యక్తులు ఎవరు, అలాగే ఎందుకు మీపైన ద్వేషాన్ని పెంచుతున్నారో అర్థం చేసుకొని వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. వారు మీపైన ద్వేషాన్ని పెంచుకోవడానికి కారణం మీ యొక్క ప్రవర్తన కనుక అయ్యున్నట్లయితే కనుక దాన్ని పొరపాటు కనుక అయ్యున్నట్లయితే కనుక దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి.
బంధాలను నిలుపుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని కేవలం కుళ్ళు అసూయతో మాత్రమే వారు మీతో ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారని తెలిస్తే మాత్రం అటువంటి వ్యక్తులను దూరం పెట్టడమే చాలా ఉత్తమం. ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల ఎప్పుడైనా కానీ మీ యొక్క జీవితంలో మీకు మోసం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తితో సంబంధం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది స్నేహబంధం కావచ్చు, లేదా మీ వ్యక్తులు ఎవరైనా పరిచయమైన వారి యొక్క దూరపు బంధువులని మీరు తెలియడం కావచ్చు. ఈ విధంగా ఏదైనా సరే మీ యొక్క కొత్త బంధం యొక్క జీవితంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క లైఫ్లోకి ఈరోజు వచ్చినటువంటి వ్యక్తి భవిష్యత్తులో మీకు మంచి స్నేహితురాలుగా కానీ బంధువుగా కానీ మారబోతున్నారు. వారి వల్ల మీకు జీవితంలో మీరు చక్కటి గైడెన్స్ని కూడా అందిపుచ్చుకోబోతున్నారు. కొన్ని సమస్యలకు పరిష్కారాలు కూడా వారి వల్ల మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో కూడా ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని విస్తరించడానికి చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది వరకు మీరు చేసినటువంటి ప్రయత్నానికి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గాన్ని కూడా ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడబోతున్నారని చెప్పుకోవాలి. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పుకొస్తున్నారు. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ మొదలు పెట్టడం విషయంలో మీకు చాలా రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఆ పనిని మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో చాలా రోజులుగా ఏదైనా సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే గనక ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులకి పరిష్కారాన్ని మీరు అన్వేషించబోతున్నారు. అలాగే చూసారు కదండి, ఈ రోజు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసను పఠించండి, దుర్గా చాలీసను పఠించండి. అలాగే శ్రీరామచంద్రమూర్తి వారిని, సీతమ్మ వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.